హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ నగరం. రాత్రి 10 గంటలు. ఒక ఇంట్లో అమ్మా, తాతయ్య ఎందుకు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు అని 7 ఏళ్ల విహాన్ వాళ్ళ అమ్మ ఊర్మిళని అడిగాడు. ఇది విని నివ్వెరపోయిన ఊర్మిళ, అలా అని నీకెవరు చెప్పారు నానా అని అడగ్గా విహాన్ ఆవలిస్తూ, తాతయ్య చెప్పాడమ్మా. ఇందాక తన గదికి వెళ్ళి బయట గార్డెన్లో మనం ఆడుకుందాం రా తాతయ్య అని అడిగితే అలా చెప్పాడు. ఎందుకమ్మా? తాతయ్య 1 వారం రోజుల నుంచి బయటికి నాతో ఆడుకోవడానికి రావడం లేదు అని అడిగాడు. కొడుకు అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక, అలా ఏం లేదు నాన్న, తాతయ్యకు ఆరోగ్యం బాగోలేక బయటికి రావట్లేదు, అంతే, నువ్విక పడుకో అని చెప్పి విహాన్ని నిద్రపుచ్చింది ఊర్మిళ. పిల్లాడు నిద్రపోయాక ఊర్మిళ తన తండ్రి గదికి వెళ్ళింది. అప్పుడు మూర్తి కళ్ళు మూసుకొని మంచం మీద పడుకున్నాడు. ఇంకా నిద్రలోకైతే జారుకోలేదు. అది గమనించి, నాన్న, ఇంకా ఎన్ని రోజులని ఆ కట్టుకథని నమ్ముతూ ఇలా భయపడుతూ లోపలే ఉంటావు అని మూర్తిని ఊర్మిళ అడగ్గా, కూతురి మాటలకు కళ్ళు తెరచి మూర్తి లేచి కూర్చున్నాడు. లేదమ్మా, అది కట్టుకథ కాదు, నిజం, నన్ను నమ్ము. ఇప్పుడు నేను నా జీవితపు చివరి దశలో ఉన్నాను. చనిపోయి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నన్ను ఇలా వదిలే అని చెప్పి తిరిగి మంచంపై వాలి కళ్ళు మూసుకున్నాడు మూర్తి. ఇక ఎంత చెప్పినా తండ్రి వినడని అర్థమయ్యి తన గదికి వెళ్ళిపోయింది ఊర్మిళ. ఊర్మిళ చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తనని పెంచి పెద్ద చేశాడు. అనాథ అయిన మంచివాడని, అలాగే కూతురు ప్రేమించిందని మిలిటరీలో మేజర్గా పనిచేస్తున్న కిషోర్కిచ్చి పెళ్లి చేశాడు. 2 ఏళ్ల క్రితం మూర్తికి ఆరోగ్యరీత్యా తనకు ఊపిరితిత్తులలో సమస్య రావడంతో డాక్టర్లు తనకి స్వచ్ఛమైన గాలి కావాలని, కాబట్టి కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతంలో ఉండాలని చెప్పడంతో ఊర్మిళ తండ్రి కొడుకుని తీసుకుని నైనితాల్ నగరానికి మారింది. కానీ గత కొన్ని రోజులుగా తండ్రి ప్రవర్తనలో మార్పు వచ్చింది. దేన్నో చూసి భయపడుతున్నాడు. బయటికి రావడం లేదు. మందులు కూడా వేసుకోవట్లేదు. డాక్టర్లు రోజు కొంచెం సేపు బయట తాజా గాలిలో తిరగాలని చెప్పారు. కానీ ఆయన బయటికే రావట్లేదు. ఇక ఒకరోజు తండ్రిని నిలదీసింది. అప్పుడు మూర్తి అసలు విషయం చెప్పడం మొదలు పెట్టాడు. మూర్తి తన పెళ్లి కాకముందు పాత ఢిల్లీలోని ఒక హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు. పేదరికం, తనకి వచ్చే జీతం పెద్దగా సరిపోయేది కాదు. అలా బ్రతుకు ఈడుస్తూ ఉండగా ఒకరోజు ఆ హోటల్ పక్కన ఉన్న బార్లో ఒకడు తగిలాడు. మాటల్లో వాడి ఊరు ఉత్తరాఖండ్లోని శీతల్ ఖేత్ అని, ఆ ఊరి దగ్గర ఉన్న చుడైల్ ఘాటి అనే కొండ గురించి చెప్పాడు. అక్కడ పెళ్లి కాకుండా చనిపోయిన అమ్మాయిలు అబ్బాయిలు ప్రేతాత్మలుగా ఆ కొండపై తిరుగుతారట. బ్రతికున్నవారు ధైర్యం చేసి ఆ కొండ మీదకు వెళ్ళి ఆ ప్రేతాత్మను పెళ్లి చేసుకుంటే వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి దక్కుతుందట. కానీ దానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి. మూర్తి ఇలా ప్రతిరోజు ఆ తాగుబోతు వాడి దగ్గర చుడైల్ ఘాటి కొండ గురించి మరెన్నో విషయాలు అడిగి తెలుసుకునేవాడు. రాను రాను మూర్తికి ఆ తాగుబోతు వాడి మాటలపై నమ్మకం పెరగసాగింది. దాంతో తను ఆ చుడైల్ ఘాటి కొండపైకి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఒకరోజు పెళ్లి బట్టలతో ఆ కొండపైకి బయలుదేరాడు. మూర్తి అలా ఆ కొండపైకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో చాలామంది ఆ కొండపైకి వెళ్ళొద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మూర్తి వాళ్ళు చెప్పేవి విని అది నిజమో కాదో తెలుసుకునేందుకు వెళ్తున్నానని అందరికీ చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. కానీ అక్కడ అందరూ చెప్పేది ఒక్కటే విషయం, అది ఆ పెళ్లి కాని ప్రేతాత్మల గురించి. ఆ రోజు రాత్రి ఆ కొండపైకి వెళ్ళి పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూడగా అర్ధరాత్రి అయింది. నిండు పౌర్ణమి కావడంతో చీకటైతే లేదు. ఆ వెన్నెల కాంతిలో మూర్తికి ఒక చిన్న గొంతు వినిపించింది. అలా చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏదో భ్రమపడ్డానేమో అనుకున్నాడు. కాసేపటి తరువాత ఈసారి గాజులు మరియు గజ్జల చప్పుడు వినిపించాయి. మళ్ళీ ఎవరా అని
అలా చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు తన భుజం మీద ఒక చెయ్యి పడింది. మూర్తి ఉలిక్కి పడ్డాడు కానీ అరవలేదు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. పెళ్లి బట్టలలో ఉన్న ఒక స్త్రీ ఎదురుగా కనిపించింది. తన ఒంటిపై చర్మం ఎండిపోయి ఉంది. తన ముఖం తెల్లగా పాలిపోయి ముడతలు పడి ఉంది. తన కళ్ళకి కనురెప్పలు లేవు. అందుకే కనుగుడ్లు బయటకి ఉబ్బి ఇంకా పెద్దవిగా తన కళ్ళు కనిపిస్తున్నాయి. సగం ఊడిపోయిన జుట్టుని విరబోసుకొని మూర్తి ముందు నిలబడి ఉన్న ఆ ప్రేతాత్మను చూసి బిగుసుకుపోయాడు మూర్తి. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ ప్రేతాత్మ మూర్తిని అడిగింది. వణుకుతున్న గొంతుతో చేసుకుంటాను అన్నాడు మూర్తి. అప్పుడు ఆ ప్రేతాత్మ అయితే రా అని తనను లాక్కు వెళ్ళింది. అలా ఆ కొండపై ఒక పాడుబడిన మండపానికి తీసుకెళ్ళింది. అలా ఆ మండపంలో ఆ ప్రేతాత్మని పెళ్లి చేసుకున్నాడు మూర్తి. పెళ్లి జరిగిన మరో క్షణం ఆ ప్రేతాత్మ మాయమైపోయింది. ఇక తెల్లవారబోతోంది. మూర్తి ఆ కొండపై నుంచి క్రిందకి వచ్చి ఇక ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత తనకి అనుకోకుండా లాటరీలో 10 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో చిన్న వ్యాపారం పెట్టాడు. తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వ్యాపారంలో బాగా లాభాలు పొంది అనతి కాలంలోనే ధనవంతుడిగా ఎదిగాడు. ఇలా మూర్తి తన కూతురు ఊర్మిళకి తన గతాన్నంతా చెప్తూ ఉన్నాడు. కానీ అసలు విషయం చెప్పే లోపల మనవడు విహాన్ ఏడుపు వినపడింది. దాంతో ఊర్మిళ తన గదిలోకి వెళ్ళబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసింది. మూర్తి తిరిగి మంచంపై వాలి కళ్ళు మూసుకున్నాడు. మూర్తికి వయసు మీద పడుతున్న కొద్దీ తను చెల్లించాల్సిన భారీ మూల్యం గుర్తుకు రాసాగింది. తనలో భయం పెరగసాగింది. భార్య మరణం తన ఆరోగ్యం క్షీణించేలా చేసింది. అందుకే ఇంతలాగా తను భయపడుతూ ఉన్నాడు. మరుసటి రోజు తన మనవడు విహాన్ పుట్టినరోజు. ఆ రోజు సాయంత్రం తన ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. కానీ మూర్తి మాత్రం బయటికి రాలేదు. ఆ రోజు మనవడు విహాన్ మూర్తి గదిలోకి వచ్చాడు. మనవడిని చూసి తన దగ్గరికి తీసుకున్నాడు మూర్తి. ఊర్మిళ తన గదిలోనే తాను నిద్రపోతూ ఉంది. తాతయ్య, ఇవాళ నా బర్త్డే కదా, మరి నేను అడిగింది చేస్తావా అని మనవడు మూర్తిని అడిగాడు. ఓ తప్పకుండా చేస్తానురా మనవడా, అడుగు అని మూర్తి అడగ్గా, నా మీద ఒట్టు వేయి అని విహాన్ అడగ్గా, ఒట్టు చెప్పేం చేయాలి అని మూర్తి అడిగాడు. నాతో గార్డెన్లో ఆడుకోవడానికి రా తాతయ్య అని అడిగాడు విహాన్. ఇక మూర్తి తన భార్య ఫోటో వంక చూసి చిన్న నవ్వు నవ్వి పదరా మనవడా అని గార్డెన్లోకి వెళ్లారు. కాసేపటికి ఓ పెద్ద అరుపు వినిపించి ఉలిక్కిపడి లేచింది ఊర్మిళ. అది ఆ అరుపు విహాన్ గొంతులో ఉందేంటి అని ఊర్మిళ గార్డెన్లోకి పరిగెత్తింది. అక్కడ విహాన్ ఆకాశంలో చూస్తూ తాతయ్య తాతయ్య అని అరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేతాత్మ అక్కడికొచ్చి మూర్తిని తీసుకొని వెళ్ళిపోయింది. మూర్తి ఊర్మిళకి చెప్పాలి అనుకున్న భారీ మూల్యం ఇదే. తనని ఆ ప్రేతాత్మ శాశ్వతంగా తనతో పాటు ప్రేతాత్మగా మార్చుకొని ఉంచుకుంటుంది. ఆ ప్రేతాత్మ ఇంటి లోపలికి రాలేదు. అందుకే మూర్తి బయటికి వచ్చేంత వరకు ఎదురు చూసింది. రోజు కిటికీ దగ్గరకొచ్చి మూర్తిని రమ్మని పిలిచేది. అందుకే మూర్తి భయపడి ఇంతకాలం బయటికి రావడం మానేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.